నేను సమైక్యాంధ్రలో డాక్టర్ ఎస్ఏ ఖలీల్ బాషా అని మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు ఆయనకు నేను అడిషనల్ పిఎస్గా పనిచేస్తాను. ఆ సమయంలో హైదరాబాద్లో హజ్ హౌస్ మా ఆధ్వర్యంలో నిర్మాణం కాబడి. హజ్ హౌస్ ఏందో తెలుసు, హజ్ యాత్ర ఏందో తెలుసు, దాని వెనక ఉన్నటువంటి రాజకీయ కోణాలు ఇవన్నీ కూడా మనకు తెలుసు. బాధాకరమైనటువంటి విషయం, ఈ దేశంలో ఏ హిందువుకు యాత్ర చేసుకోవడానికి సబ్సిడీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేవు. ఇప్పుడు మనకు కాశీ రామేశ్వరం ఉంది, వాళ్లకు మక్కా మసీద్ ఉంది, మక్కా మదీనా ఉంది, మనకు గంగా ఉంది, వాళ్లకు జామ్ నది ఉంది, మనకు విశ్వేశ్వర టెంపుల్ శివలింగం ఉంది, వాళ్లకు మక్కేశ్వరుడు ఉంది. ఇక్కడ మనము మన ఆలయాల్లో గుండు చేసుకొని బట్టలతో, ఇది తెల్లటి వస్త్రాలతో లేకపోతే పంచెతో ధోతితో మనము ప్రదక్షిణలు చేస్తాం. అక్కడ వాళ్ళు కూడా గుండు చేసుకుంటారు. ప్రదక్షిణ ఎట్లా చేస్తారు? అపసవ్యంగా చేస్తారు. మనకు వ్యతిరేక దిశలో వాళ్ళు ఇచ్చేస్తారు. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. మన దేవుని మనం అభిషేకించి ఆ అభిషేకం జలాన్ని మనం చల్లుకుంటాం. కానీ భారతీయ ప్రభుత్వం తప్ప ప్రపంచంలో ఏ దేశము హజ్ యాత్రకు ముస్లింలకు సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు కానీ ఇది కానీ లేవు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒక్క భారతదేశం మాత్రమే ముస్లింల హజ్ యాత్రకు నిధులు సమకూరుస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, నిధులు సమకూరుస్తుంది, సిబ్బంది, వ్యవహారాలు, ఇంకోటి అన్ని. దీనివల్ల భారతదేశం నుంచి హజ్ యాత్రకు పోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కరెక్ట్. నువ్వు కాశీకి పోవాలంటే నీ బంధువులు తీసుకోవాలంటే నువ్వే ఖర్చు పెట్టుకుని పోవాలి, నిలువు దోపిడీ చేసుకోవాలి. తిరుమల పోవాలంటే నువ్వు పోవాలి, ఆన్లైన్లో టికెట్ అప్లై చేసుకోవాలి. చిన్న మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సర్దార్ సరోవరం డ్యామ్ కట్టడానికి నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు, శంకుస్థాపన చేశారు. వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వకపోతే సదరు నెహ్రూ గారు గుజరాత్లో ఉన్నటువంటి హిందూ ఆలయాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తం తీసుకొని సర్దార్ సరోవరం డ్యాము కంప్లీట్ చేశాడు. ఆ నీళ్ళు ఎవరు తాగుతారు? హిందువులు తాగుతారు, ముస్లింలు తాగుతారు, క్రైస్తవులు తాగుతారు. మరి హిందూ ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయంతో మీరు ఎట్లా సర్దార్ సరోవరం డ్యామును మీరు కంప్లీట్ చేస్తారు? సిగ్గులేదు. అదే ప్రధాని నెహ్రూ సోమనాథ్ ఆలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకునేటప్పుడు ప్రతి హిందువు మన సొంత జోబిలో నుంచి డబ్బు తీసి ఇచ్చి నిర్మాణం చేసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా మనం తీసుకున్నాం. అది కాదు అయోధ్య కదా, అయోధ్య సరే, అయోధ్య కూడా మనం చేసుకున్నాం. సోమనాథ్ కూడా మనమే మన డబ్బులతో నిర్మాణం చేసుకున్నాం. కానీ ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ ఆలయం ఆవిష్కరణ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిని పోకుండా నిలవరించడానికి ప్రయత్నం చేస్తాడు నెహ్రూ. నెహ్రూ పోలే, కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని పోని కూడా చేశాడు. కానీ సర్దార్ వల్లభాయ్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రం నెహ్రూను విభేదించి ఆ ఆవిష్కరణ సభకు పోయాడు. ఎంత దుర్మార్గం! మీరు అర్థం చేసుకోండి, దీన్ని మీరు అర్థం చేసుకోండి. 75 సంవత్సరాలు పట్టిందండి. నేను ఒక్కటే చెప్తున్నాను ఈ సందర్భంగా, 2059 సంవత్సరానికల్లా ఈ దేశంలో హిందువు ప్రధానమంత్రి ఉండడు. వాళ్ళ దేశ జనాభా అంత వేగంగా పెరుగుతోంది. ఓకే. కుటుంబ నియంత్రణ పెట్టింది ఇందిరాగాంధీ, 2 లేక 3 అని. పాటించింది ఎవరు? మళ్ళీ ఏం చేసింది? మనమిద్దరం మనకిద్దరు అని. దాన్ని పాటించింది ఎవరు? ఈ నా కొడుకులందరూ కలిసి కనీసం ఒక్కొక్కరు 3 కనండి అంటున్నారు. అప్పుడు చేసిన ద్రోహానికి ఇప్పుడు విరుగుడు. అంటే ఈ నా కొడుకులకు ఇది పోతోంది, ఇది అధికారం పోతోంది. పోతోంది కాబట్టి భయంతో 3 కనండి, ఈ అధికారం మాకు ఇవ్వండి అంటున్నారు. ఇవన్నీ చాలా వికారాలండి. పాకిస్తాన్ అనే పేరు ఎట్లా వచ్చిందనే దానికి కూడా ఒక విచిత్రమైన ఒక కథ ఉంది అని ప్రచారంలో ఉంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రాంతం అట్లా ఏమన్నా తీసుకొని చేశారా దానికి ఆ పేరు? ఎక్కడైనా కూడా ఏదైనా పేరు పెట్టడానికి దాని వెనక ఒక ఏదైనా ఒక ప్రాతిపదికను సృష్టిస్తారు. సో అదేవిధంగా లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రెహ్మత్ అలీని ఈయన పాకిస్తాన్ అనే పేరును సృష్టించి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి దీన్ని ఎట్లా చేశాడంటే, ఈ అంటే పాకిస్తాన్ అని, ఏ అంటే ఆఫ్ఘనియా అని, కే అంటే కాశ్మీర్ అని, ఎన్ అంటే సింధ్ అని, టాన్ అంటే బలూచిస్తాన్ అని, ఈ విధంగా పాకిస్తాన్ పేరును ఆయన డిజైన్ చేశారు. కానీ 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కాశ్మీర్ మినహా అన్ని ప్రాంతాలు పాకిస్తాన్లో అంతర్భాగమయ్యాయి, కాశ్మీర్ మినహా. రెహ్మత్ అలీ అనేటువంటి వ్యక్తి ఎలాంటి వారంటే, ఎక్కడ కూడా భారత్ హిందూ అన్న పదాలు వినపడకుండా కనుమరుగు కావాలని ప్రయత్నం చేశాడు. భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి సముద్రాల పేరును కూడా మార్చాలని ప్రయత్నం చేశాడు. ఇదంతా
ఈ మత పైత్యం అండి, Yeah. మత పైత్యం. ఇలా ఇంత ఇంత నికృష్టంగా ఇంత నేరోగా ఆలోచించి బ్రతకాలనుకునేటువంటి వాళ్ళకు మనం ఏం చేయలేం. కానీ ఇటువంటి వాదాన్ని నమ్మి బ్రతికేటువంటి వాళ్ళ శాతం ఎక్కువైపోయింది, అది ఆవేశపడే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది. అట్లనే ఈ పాకిస్తాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా ఉమ్. చివరి రోజుల్లో అత్యంత విషాదకరమైన చావు చచ్చాడనే మాట విన్నా. అంటే యాక్సిడెంట్ అయ్యి ఒక అంబులెన్స్ దిక్కు లేక అలాంటి దిక్కులేని స్థితిలో చనిపోయాడన్న మాట విన్నాను. సమాధానం మీరే చెప్పారు, నేను చెప్పేది ఉంది. అంతేనా? యాక్చువల్గా ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తికి హిందూ మతం పట్ల, హిందూ దేశం పట్ల విపరీతమైనటువంటి ద్వేషం. అవును ఆయన ఆల్రెడీ హిందూ మతంలో నుంచి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిపోయినటువంటి వ్యక్తి. అవును జాతిపిత కావాలని ప్రయత్నం చేశాడు, అయ్యాడు. అయితే టీబీ పేషెంట్, విపరీతమైనటువంటి తాగుడుపోతు. అచ్చా అచ్చా అచ్చా. అతనికి ఉర్దూ రాదు, మసీదుకు పోయి నమాజ్ చేసేటువంటి అలవాటు కూడా లేదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఇది లంగ్స్ ప్రాబ్లం. ఓకే. వస్తే ఈ అంబులెన్స్కు అప్పట్లో తక్కువ కదండి అవును, అంబులెన్స్. అంతే కదా. ఒక ఆసుపత్రికి ఒక అంబులెన్స్. అంతే, కరెక్ట్. ఆ అంబులెన్స్ రావడానికి టైం లేట్ అయింది. ఇతన్ని తీసుకొచ్చారు రోడ్డు మీదకి, రోడ్డు మీద నుంచి చచ్చిపోయాడు. బా. మీరే ఆన్సర్ చెప్పారు, బట్ నేను కొంచెం అదే, వివరంగా చెప్పాను. అంటే నేను దిక్కులేని చావు చచ్చాడేమో అనుకున్నా. దిక్కులేని చావేం కాదు. ఆ రోజులు అంబులెన్స్ ఒక ఆసుపత్రికి ఒకటే ఉండేది, అది వచ్చేసరికి ఇతను చనిపోయాడు. దిక్కులేని చావేం కాదు, దిక్కున్న చావే. అదే అంటే ఎవరు పట్టించుకోలాగా అట్లా అయిపోయాడేమో అనుకున్నా. దిక్కున్న చావే, ఓకే. కానీ అధికారాన్ని బాగా అనుభవించాడు, ఓహో. బ్లాక్మెయిల్ చేశాడు, లక్షలాది మంది మరణాలకు కారణమయ్యాడు. భగవంతుడు అతనికి ఇప్పుడు ఏ శిక్ష, అల్లా ఉన్నా కూడా అల్లా ఇంత దుర్మార్గుడికి పైన ఏ శిక్ష విధిస్తాడో నాకైతే తెలియదు. ఆ శిక్షలకు ఆ శిక్షణలు కథాకమాంశం మనకు తెలియదు. భగవంతుడి దీనికి ఉంటుంది కదా, లా ఉంటుంది. అవునవునవును. ఆ లాలో ఇతనికి ఏం శిక్ష విధిస్తాడో నాకు తెలియదు. గరుడ పురాణం. గాంధీ జిన్నా కలిసి దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అయినప్పుడు జిన్నా ఏదైతే ప్రతిపాదించిన దేశమేమో ముస్లిం దేశం అయినప్పుడు భారతదేశం ఎందుకు సెక్యులర్ దేశం అయింది? ఎక్కడ లోపం జరిగింది అసలు? మీరు 3 కోతుల గురించి మీరు కథ వినాలి. ఒకటి కళ్ళు మూసుకుంటుంది, అవును, చెవులు చెడు మూసుకుంటది, వినకు. ఒకటి అవునవును అవును. ఆ అర్థం వేరు, మీరు చెప్పే అర్థం వేరు. ఓహో. ఇక్కడ ఏంటంటే మంచి వినకు, మంచి చూడకు, మంచి మాట్లాడకు. ఈ 3 కోతులు అవే. ఈరోజు జిన్నా, మహాత్మా గాంధీ, నెహ్రూ, బా. ఈ 3 కోతులు అవే, కొత్తవి కాదు కోతులు. అవి అట్టిపళ్ళు తిని మర్యాదగా ఏదో ఆ చెట్ల మీద తిరిగేటి. ఆ కోతులు ఏ ప్రమాదం చేయవు, ఈ కోతులే ప్రమాదం చేసాయి దేశానికి. బా. ఇతను దేశాన్ని చీల్చి సెక్యులర్గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు జిన్నా. నెహ్రూను ప్రధానమంత్రి చేయడానికి సెక్యులర్ అవతారం ఎత్తాడు మహాత్మా గాంధీ. ఓకే. సరే, ఈ 2 జరిగాయి కదా. ఈ సెక్యులర్ అనేటువంటి పదం చాలా బాగున్నట్టుంది, నేను కూడా సెక్యులర్ వాది అని చెప్పేసి నెహ్రూ సెక్యులర్గా అవతారం మొదలుపెట్టాడు. కానీ అటు పాకిస్తాన్లో ఇటు భారతదేశంలో సెక్యులర్ అనేటువంటి సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ ఎక్కడికి పోయిందంటే తరతరాలు ఈ సెక్యులర్ అనే పదాన్ని తలుచుకుంటూ 80 కోట్ల మంది హిందువులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఎవరి కోసం సెక్యులరిజం అని మనం ఒక వీడియో చేశాం. అవును అవును. సెక్యులరిజం కేవలం మైనారిటీల కోసమే, మైనారిటీల రక్షణ కోసమే, మైనారిటీల ఆనందం కోసమే, మైనారిటీల అభివృద్ధి కోసమే తప్ప సెక్యులరిజం హిందువుల కోసం కానే కాదు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.